Hello students, in this video we discuss about atomic number and mass number. What is meant by atomic number? It means number of protons in an atom. ఓకేనా అటామిక్ నెంబర్ని మనం జెడ్తో ఇండికేట్ చేస్తామండి. ఓకేనా ఒక యాటమ్ కనుక తీసుకుంటే ఓకేనా నెంబర్ ఆఫ్ని ప్రోటాన్స్ని కనుక క్యాలిక్యులేట్ చేస్తే అదే దాని అటామిక్ నెంబర్. ఓకేనా ఆ అటామిక్ నెంబర్ని జెడ్తో ఇండికేట్ చేస్తాం. సపోజ్ ఇక్కడ ఒక యాటమ్ తీసుకున్నాం. ఓకేనా ఇక్కడ ఉన్న ప్రోటాన్స్ చూడండి 1 2 3 4. మళ్ళీ ఒకసారి కౌంట్ చేస్తాం చూడండి 1 2 3 4. ఈ ప్రోటాన్స్ని క్యాలిక్యులేట్ చేసి మనం అటామిక్ నెంబర్ చెప్పచ్చు. సో నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ వచ్చేసరికి 4 కాబట్టి దీని అటామిక్ నెంబర్ 4 అయి ఉంటుంది. ఓకేనా ఇలాగా అటామిక్ నెంబర్స్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి అంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ని క్యాలిక్యులేట్ చేయాలి. అలా కాకుండా సపోజ్ ఒక న్యూట్రల్ ఆటమ్ చూద్దాం. సపోజ్ ఒక న్యూట్రల్ ఆటమ్ చూద్దాం. ఇది నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ వచ్చేసరికి 1 2 3 4. ఓకేనా ప్రోటాన్స్ ఎన్ని అయితే ఉన్నాయో ఎలక్ట్రాన్స్ కూడా అన్నీ ఉండాలి. ఓకేనా దట్ మీన్స్ ఎలక్ట్రాన్స్ వచ్చేసరికి 1 2 3 4. ఓకేనా ఇవి వచ్చేసరికి ఎలక్ట్రాన్స్. ఓకేనా ఇవి వచ్చేసరికి ప్రోటాన్స్. ఈ రెండిట్లో ఏది క్యాలిక్యులేట్ చేసినా మనం అటామిక్ నెంబర్ కింద తీసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసరికి మనం ఎలక్ట్రాన్స్ని కనుక కౌంట్ చేస్తే 4 వచ్చినాయి, ప్రోటాన్స్ని కౌంట్ చేసినా 4 వచ్చినాయి. సో ఇది వచ్చేసరికి మనకి ఎలక్ట్రికల్లీ న్యూట్రల్లో ఉంది. ఓకేనా ఎలక్ట్రికల్లీ న్యూట్రల్లో ఉంది. సో ఇలాంటి న్యూట్రల్ ఆటమ్ కనుక వస్తే వాటి అటామిక్ నెంబర్స్ని మనం ఐదర్ ఎలక్ట్రాన్స్ని క్యాలిక్యులేట్ చేసి అయినా చెప్పచ్చు, లేదా ప్రోటాన్స్ని క్యాలిక్యులేట్ చేసి అయినా చెప్పచ్చు. అలాగా చేసినప్పుడు మనకు వచ్చేది అటామిక్ నెంబర్ వస్తుంది అనమాట. ఓకేనా నెక్స్ట్ మనం డిస్కస్ చేయాల్సింది, సపోజ్ ఒక అటామిక్ నెంబర్ని తీసుకొని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో చూద్దాం. సపోజ్ 1 2 3 4 5 ఇవి ప్రోటాన్స్. న్యూట్రాన్స్ గురించి మనం తర్వాత మాట్లాడదామండి. న్యూట్రాన్స్ గురించి తర్వాత మాట్లాడదాం. 1 2 3 4. ఇప్పుడు దీని అటామిక్ నెంబర్ ఎంత అంటే ఫస్ట్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ 1 2 3 4 5. ఓకేనా బట్ ఎలక్ట్రాన్స్ అనేవి ఈక్వల్గా లేవు. సో ఇక్కడ మనం ప్రోటాన్స్ని కన్సిడర్ చేస్తాం. సో దీని యొక్క అటామిక్ నెంబర్ వచ్చేసరికి 5. ఓకేనా అటామిక్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 5. ఓకేనా అలానే మనం నెక్స్ట్ ఇంకొకటి కనుక పెంచాను అనుకోండి 1 2 3 4 5 6. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వచ్చేసరికి 1 2 3 4 5. ఇక్కడ దీని అటామిక్ నెంబర్ వచ్చేసరికి 6. ఓకేనా ఇలాగా మనం అటామిక్ నెంబర్స్ని క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ఇందాక ఇక్కడ చూసాం మనం. ఓకేనా న్యూట్రాన్స్ ప్లస్ ప్రోటాన్స్. ఓకేనా న్యూట్రాన్స్ ఎంతో రిప్రజెంట్ చేస్తాం, ప్రోటాన్స్ని పీతో రిప్రజెంట్ చేస్తాం. ఇవి రెండింటిని కలిపి మనం న్యూక్లియస్ అంటాం. ఈ రెండింటిని కలిపి ఏమంటాం మనం న్యూక్లియస్ అని అంటాం. వాట్ ఈజ్ మెంట్ బై న్యూక్లియస్ అని అంటే ద నెంబర్ ఆఫ్ లేదా న్యూట్రాన్స్ అండ్ ప్రోటాన్స్ కంబైన్డ్లీ కన్సిడర్డ్ యాజ్ న్యూక్లియస్ అని అంటాం. న్యూట్రాన్స్ని ప్రోటాన్స్ని కలిపి మనం న్యూక్లియస్ అంటాం. ఆ న్యూక్లియస్ చుట్టూ ఎవరు తిరుగుతున్నారు? ఎలక్ట్రాన్స్ తిరుగుతాయి. ఆ న్యూక్లియస్ చుట్టూ ఎవరు తిరుగుతారు? మనకి ఎలక్ట్రాన్స్ తిరుగుతాయి. సో ద ఎలక్ట్రాన్స్ రివాల్వ్స్ అరౌండ్ ది న్యూక్లియస్ అనమాట. ఓకేనా ఇప్పుడు ఈ అటామిక్ నెంబర్లో నుంచి మనం కొన్ని తెలుసుకోవాలన్నమాట. ఓకేనా సపోజ్ దీని తర్వాత మనం నేర్చుకోవాల్సింది ఛార్జ్ గురించి తెలుసుకోవాలి. ఓకేనా సపోజ్ ఇక్కడ చూద్దాం. ఎలక్ట్రాన్స్ వచ్చేసరికి నాకు 4 ఉన్నాయి, ప్రోటాన్స్ వచ్చేసరికి నాకు 5 ఉన్నాయి. ఎలక్ట్రాన్స్ వచ్చేసరికి నాకు 4 ఉన్నాయి, ప్రోటాన్స్ వచ్చేసరికి నాకు 5 ఉన్నాయి. వీళ్ళిద్దరిలో ఎవరు ఎక్కువగా ఉన్నారు మనకి అంటే 5 - 4 లేదా 4 - 5 ఎవరు ఎక్కువగా ఉన్నారు మనకి? ప్రోటాన్స్ ఎక్కువ ఉన్నాయి. ఓకేనా దీని ఛార్జ్ వచ్చేసరికి నాకు +1.
ఓకేనా? ఇది ఇలాగ చార్జ్ వచ్చినప్పుడు దాన్ని మనం ఏమని చదవాలి అంటే అయాన్ అని చదవాలి. ఇలా చార్జ్ వచ్చినప్పుడు ఏం చదవాలి మనం? అయాన్ అని చదవాలి. మరి ఈ అయాన్‌లో ఇది క్యాటయానా, యానయానా అంటే పాజిటివ్ చార్జ్ గనక వస్తే దాన్ని మనం క్యాట్ అయాన్ అని అంటాం. ఇదిగోండి పాజిటివ్ చార్జ్. ఓకేనా? అలా కాకుండా నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎక్కువుండి ఇక్కడ రాస్తా. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉండి నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ తక్కువ ఉన్నాయి అనుకున్నాం. సపోజ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇక్కడ వచ్చేసరికి 6 ఉన్నాయి. నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ వచ్చేసరికి 4 ఉన్నాయి. ఓకేనా? నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఎక్కువ ఉన్నాయి? 2 ఉన్నాయి. ఎలక్ట్రాన్స్కి చార్జ్ మైనస్ కాబట్టి ఇక్కడ వేశాను. ఓకేనా? 2 ఎలక్ట్రాన్స్ ఎక్సెస్గా ఉన్నాయి కాబట్టి దీన్ని కూడా మనం అయాన్ అనే చదవాలి. ఓకేనా? కాకపోతే దీనికి నెగిటివ్ చార్జ్ ఉంది కాబట్టి యానయాన్ అని చదవాలి. నెగిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి ఏం చదవాలి దాన్ని మనం? యానయాన్ చదవాలి. యానయాన్‌లో ఎవరు ఎక్కువగా ఉంటారు అనంటే ఎలక్ట్రాన్స్ ఎక్కువగా ఉన్నాయి అని అర్థం. ఎన్ని ఎలక్ట్రాన్స్ దీంట్లో గనుక చూస్తే 2 ఎలక్ట్రాన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఆర్ ఇంకోటి కూడా చెప్పొచ్చు. ప్రోటాన్స్ ఎలక్ట్రాన్స్ కంటే తక్కువగా ఉన్నాయని కూడా చెప్పొచ్చు మనం. ఓకేనా? ప్రోటాన్స్ ఎలక్ట్రాన్స్ కంటే తక్కువగా ఉన్నాయని కూడా చెప్పొచ్చు. దీంట్లో గనక చూస్తే క్యాటయాన్ అని ఎప్పుడని అంటాము అంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ గురించి మాట్లాడుతున్నాం. నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ మోర్ దాన్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇలా కూడా చెప్పొచ్చు. లేదా నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ లెస్ దాన్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అని కూడా చెప్పొచ్చు. ఓకేనా? రివర్స్‌లో కూడా మనం చెప్పొచ్చు. ఓకేనా? పాజిటివ్ గనక ఉంటే క్యాటయాన్ అని, నెగెటివ్ గనక ఉంటే యానయాన్ అండి. యానయాన్ అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎక్కువగా ఉంటాయి. క్యాటయాన్ అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ తక్కువగా ఉంటాయి అని అర్థం అనమాట. ఓకేనా? మరి ఇవి 2 కాకుండా ఇంకొక యాటమ్ గనుక చూద్దాం. సపోజ్ ఇదొక యాటమ్ తీసుకుంటున్నాను. ఓకేనా? దీంట్లో న్యూక్లియస్ గనక చూస్తే 1, 2, 3, 4, 5, 6 ఓకేనా? దాంతోపాటు ఎలక్ట్రాన్స్ రాస్తున్నా. 1, 2, 3, 4, 5, 6 ఓకేనా? 6 ప్రోటాన్స్ ఉన్నాయి. ఇక్కడ రాస్తున్నా నేను. 6 ప్రోటాన్స్ ఉన్నాయి. 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఓకేనా? సో 6 - 6 = 0. సో ఇలా 0 ఉన్నదాన్ని మనం న్యూట్రల్ యాటమ్ అని అంటాం. ఏమంటాం? 0 ఉన్న వాటిని మనం న్యూట్రల్ యాటమ్. వాట్ ఈస్ మెంట్ బై న్యూట్రల్ యాటమ్ అంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ఈక్వల్స్ టు ది నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్. ఓకేనా? ఇలా ఉన్న వాటిని మనం న్యూట్రల్ యాటమ్ అంటాం. న్యూట్రల్ యాటమ్లోకి వచ్చేసరికి దాని చార్జ్ 0 అంటాం. వన్స్ అగైన్ రిపీట్ చేసుకుందామండి. మనకి ఎలక్ట్రాన్స్ కంటే ప్రోటాన్స్ గనక ఎక్కువ గనక ఉంటే లేదా ప్రోటాన్స్ మీద ఎలక్ట్రాన్స్ గనక తక్కువ గనక ఉంటే దానికి మనం పాజిటివ్ ఛార్జ్‌తో ఇండికేట్ చేస్తాం. ఎన్ని ఎలక్ట్రాన్స్ తగ్గినాయో ఇక్కడ రాయొచ్చు. లేదా ఎన్ని ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉన్నాయో కూడా ఇక్కడ రాసాను. ఎన్ని ప్రోటాన్స్ ఎక్కువ ఉన్నాయో ఇక్కడ రాసాను. సో పాజిటివ్ ఛార్జ్‌తో ఉన్న వాటిని మనం క్యాటయాన్ అని అంటాం. అలా కాకుండా నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎక్కువగా ఉండి నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ గనక తక్కువగా గనక ఉంటే దాన్ని మనం యానయాన్ అంటాం. అంటే యానయాన్ అంటే ఎలక్ట్రాన్స్ ఎక్కువగా ఉన్నాయి అని అర్థం. క్యాటయాన్స్ అంటే ఎలక్ట్రాన్స్ తక్కువగా ఉన్నాయని అర్థం అనమాట. ఓకేనా? ఇది నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ గురించి అటామిక్ నెంబర్ గురించి మనం మాట్లాడుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. నెక్స్ట్ దీని తర్వాత ఒకసారి మాస్ నెంబర్ చూసి తర్వాత ఎగ్జాంపుల్ వెళ్దాం. మాస్ నెంబర్ అంటే ఏంటి? మాస్ నెంబర్ అంటే ఇందాక మనం ఫస్ట్ ఎగ్జాంపుల్‌లో మనం చూసాం. ఇదిగోండి. మాస్ నెంబర్ ఎప్పుడు చెప్తామో ఇప్పుడు చూడండి ఒకసారి. వాట్ ఈజ్ మెంట్ బై మాస్ నెంబర్ అంటారు. అసలు మాస్ నెంబర్ అంటే ఏంటి అనంటే నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్. ఓకేనా? నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్‌ని ఎన్ అని అంటున్నాను. నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ మనం ఇందాక ఆల్రెడీ ఒక సింబల్‌తో యూజ్ చేసాం. దాన్ని జెడ్ అనే నెంబర్‌తో అటామిక్ నెంబర్‌ని జెడ్ అని అంటాం. నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్‌ని ఇక్కడ మనం జెడ్ కింద తీసుకుంటున్నాం అనమాట. ఓకేనా? మరి మాస్ నెంబర్‌ని దేనితో ఇండికేట్ చేస్తారు అంటే క్యాపిటల్ ఏ. ఓకేనా? దీని నుంచి మనం నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్‌ని కనుక్కోవచ్చు. దీని నుంచే మనం నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్‌ని కూడా కనుక్కోవచ్చు. ఓకేనా? ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకేనా? 1, 2, 3, 4, 5 ఇప్పుడు నేను సర్కిల్స్ చేసినవి వచ్చేసి న్యూట్రాన్స్ అండి. 1, 2, 3, 4 ఓకేనా? సరే 5 ఓకేనా? ఇప్పుడు దీని మాస్ నెంబర్ చెప్పండి అని అంటున్నారు. మాస్ నెంబర్ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ ఇదొచ్చేసరికి ప్రోటాన్ అని అర్థం. ఇదొచ్చేసరికి మనకి
న్యూట్రాన్ అని అర్థం. ఈ రెండింటిని కలిపి మనం న్యూక్లియస్ అని అంటాం. ఓకేనా, ఆ రెండింటిని కలిపి ఏమంటాం మనం న్యూక్లియస్ అని అంటాం. ఇప్పుడు దీని మాస్ నెంబర్ ఎంత అంటే చూడండి, కౌంట్ చేద్దాం. ఫస్ట్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ కౌంట్ చేస్తున్నా, 1 2 3 4 5. న్యూట్రాన్స్ వచ్చేసరికి 5. మరి ప్రోటాన్స్ వచ్చేసరికి నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఎన్నో చూద్దాం. 1 2 3 4 5. సో దీని యొక్క అటామిక్ మాస్ నెంబర్ వచ్చేసరికి ఎంత, 10. ఏ ఈజ్ ఈక్వల్ టు 10. ఓకేనా, మాస్ నెంబర్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్. ఓకేనా, నెక్స్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ చేస్తే మనకి ఐడియా వస్తుంది. క్యాలిక్యులేట్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్, న్యూట్రాన్స్ అండ్ ఎలక్ట్రాన్ ఇన్ క్లోరిన్ 1737 అండ్ బ్రోమిన్ 3680 అని ఉంది. ఓకేనా, ఫస్ట్ ఇందులో ఇంకొక విషయం మనకు తెలియాల్సింది ఏంటి అని అంటే, ఏదైనా ఎలిమెంట్ ఇచ్చి, ఇది ఒక సింబల్ ఆఫ్ ది ఎలిమెంట్ అనుకుంటున్నాను. ఓకేనా, ఒక ఎలిమెంట్ ఇచ్చి పైనున్న దాన్ని మనం ఏమంటాము అంటే, సపోజ్ ఇక్కడ ఏ అని రాసిన, ఇక్కడ సెడ్ అని అంటున్నా. ఓకేనా, పైన ఇచ్చేదాన్నేమో మనం మాస్ నెంబర్ అని అంటాం. పైన ఇచ్చిన దాన్ని ఏమంటాం మనం మాస్ నెంబర్ అంటాం. కింద ఉన్న దాన్ని మనం అటామిక్ నెంబర్ అని అంటాం. అటామిక్ నెంబర్ అని అంటాం. ఓకేనా, ఏదైనా సింబల్ ఇచ్చినప్పుడు నెంబర్స్ కనుక పైన కనుక ఉంటే దాన్ని మాస్ నెంబర్ అంటాం. నెంబర్ కనుక కింద కనుక ఉంటే దాన్ని మనం అటామిక్ నెంబర్ అని అంటాం. సపోజ్ ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్ దీని ప్రకారంగా చూద్దాం. ఇక్కడ క్లోరిన్ ఇచ్చారు, బ్రోమిన్ ఇచ్చారు. క్లోరిన్కి వచ్చేసరికి అటామిక్ నెంబర్ 17 ఉంది, మాస్ నెంబర్ వచ్చేసరికి 37 ఉంది. నెక్స్ట్ అలానే బ్రోమిన్కి వచ్చేసరికి అటామిక్ నెంబర్ 36 ఉంది, మాస్ నెంబర్ 80 ఉంది. వాడు క్వశ్చన్లో ఏమంటున్నాడు, క్యాలిక్యులేట్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్, న్యూట్రాన్స్ అండ్ ఎలక్ట్రాన్స్ ఇన్ క్లోరిన్ ఆటమ్. ఫస్ట్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్. ఓకేనా, ఇప్పుడు చూద్దాం. నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అంటే మనకి ఇందాక తెలిసింది, అటామిక్ నెంబర్ ఎంత అయితే ఉంటుందో దాని నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ కూడా అంతే ఉంటాయి. సో అటామిక్ నెంబర్ వచ్చేసరికి ఇక్కడ 17 ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈజ్ ఈక్వల్ టు 17. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ చూద్దాం. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎలాగో చూడండి ఒకసారి. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ నుంచి కనుక చూస్తే మనకి ప్రోటాన్స్ ఎన్ని అయితే ఉన్నాయో ఎలక్ట్రాన్స్ కూడా అనేవి ఉన్నాయి. ఓకేనా, సో దీని యొక్క నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వచ్చేసరికి 17. ఓకేనా, మరి నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఎన్ని చెప్పాలి అని అంటే ఫార్ములా మనం ఉపయోగించుకోవాలి. నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఆల్రెడీ మనం ఇదిగోండి, నెంబర్ ఆఫ్ మాస్ నెంబర్కి వచ్చేసరికి ఏ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ప్లస్ జెడ్ అని రాసు. ఇందుట్లో న్యూట్రాన్స్ ఫార్ములా తీయమన్నాను అంటే ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ జెడ్. ఈ ఎన్నిటి తీసుకెళ్తే 8 వస్తుంది, ఏ మైనస్ జెడ్. ఇది నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ని కౌంట్ చేసే క్యాలిక్యులేట్ చేసే ఫార్ములా. అదే ఫార్ములాని ఇక్కడ అప్లై చేస్తున్నా. ఇదిగోండి, n ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ జెడ్. నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఈజ్ ఈక్వల్ టు అటామిక్ నెంబర్, మాస్ నెంబర్ మైనస్ అటామిక్ నెంబర్. సో నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ని ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఫార్ములా ఏంటి మనకి, ఏ మైనస్ జెడ్. ఏ అంటే మాస్ నెంబర్ 37 మైనస్ జెడ్ అంటే అటామిక్ నెంబర్ 17, దట్ ఈజ్ ఈక్వల్ టు 20. ఓకేనా, నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ వచ్చేసరికి 20. అలానే బ్రోమిన్కి క్యాలిక్యులేట్ చేద్దాం. నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈజ్ ఈక్వల్ టు అటామిక్ నెంబర్ ఎంత ఉంది, 36. అదే దాని నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, నెంబర్ ఆఫ్ ప్రోటాన్, ఎందుకంటే న్యూట్రల్ ఆటమ్ ఎక్కడ మనం ఛార్జ్ ఇవ్వలేదు నేను. ఓకేనా, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి బ్రోమిన్కి, ప్రోటాన్స్ ఎన్ని అయితే ఉంటాయో ఎలక్ట్రాన్స్ కూడా అన్నీ. సో ఇది కూడా 36. ఓకేనా, నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ క్యాలిక్యులేట్ చేద్దాం. నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ అంటే మాస్ నెంబర్ మైనస్ అటామిక్ నెంబర్. మాస్ నెంబర్ అంటే పైన ఉన్నది, టాప్లో ఉన్నది, 80 మైనస్ 36. ఎంత వస్తుంది 80 మైనస్ 36 అంటే 40 44 44ఏనా, 80 మైనస్ 36 4, 7లోంచి 3 తీస్తే 4, అంతే 44. ఓకేనా, ఇలాగా న్యూట్రల్ ఆటమ్ ఇచ్చినప్పుడు మనం ఇలా క్యాలిక్యులేట్ చేసుకుందాం. ఓకేనా, అలా కాకుండా న్యూట్రల్ ఆటమ్ కాకుండా మనకి
చార్జ్ రూపంలో ఇచ్చినప్పుడు ఎలా చేస్తారో అది కూడా చూద్దాం. ఓకేనా. సపోజ్ సల్ఫర్ -2 1632 అన్నాను. సల్ఫర్ -2 1632 అన్నారు. ఓకేనా. ఫస్ట్ దీన్ని చూసి మనం ఒకటి చెప్పచ్చు, ఇది యానయోనా క్యాటయోనా చెప్పాలి. ఎప్పుడైతే నెగిటివ్ ఛార్జ్ ఉందో అది మనకి యానయాన్ అని అర్థం. ఎప్పుడైతే నెగిటివ్ ఛార్జ్ ఉందో అది యానయాన్ అని అర్థం. మరి దీన్ని నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేద్దాం చూడండి. ఫస్ట్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ P ఈజ్ ఈక్వల్ టు అటామిక్ నెంబర్ ఎంత అయితే ఉంది అది. అటామిక్ నెంబర్ 16 ఉంది కాబట్టి ప్రోటాన్స్ ఇక్కడ 16. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ చూడండి. ఓకేనా. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆల్రెడీ ఇక్కడ 16 ఉన్నాయి, కానీ ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ఎక్సెస్గా ఉన్నాయి అని అర్థం. ఓకేనా. ఎన్ని ఎలక్ట్రాన్స్ ఎక్సెస్గా ఉన్నాయి? 2 ఎలక్ట్రాన్స్ ఎక్సెస్గా ఉన్నాయి అని అర్థం. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వచ్చేసరికి 18 అవుతాయి. 16 + 2. కెమిస్ట్రీలో మైనస్ ఉంటే ప్లస్ అని అర్థం, ప్లస్ ఉంటే మైనస్ అని అర్థం. ఓకేనా. ఇక్కడ చూడండి 16 నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 16 + 2 ఎంత అవుతుంది? 18. నెక్స్ట్ న్యూట్రాన్స్ని క్యాలిక్యులేట్ చేయమన్నానంటే మనకు తెలుసు ఆల్రెడీ, అటామిక్ నెంబర్ మైనస్ మాస్ నెంబర్ మైనస్ అటామిక్ నెంబర్. మాస్ నెంబర్ ఎంత ఉంది? 32 ఉంది. అటామిక్ నెంబర్ ఎంత ఉంది? 16 ఉంది. సో నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 16. 32 - 16. ఓకేనా. ఇదే జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. చార్జ్ మైనస్లో ఉంటే ఇక్కడ మనం ఎలక్ట్రాన్స్కి +2 యాడ్ చేయాలి అని అర్థం. ఓకేనా. సపోజ్ ఇంకొకటి చూద్దాం. Na+ అని అంటాం. ఓకేనా. సోడియం అయాన్ ఎలా రాస్తున్నామో చూడండి. Na+. సో దీన్ని క్యాలిక్యులేట్ చేయమన్నప్పుడు ఫస్ట్ దీని అటామిక్ నెంబర్ ఎంత? సోడియంకి 11. సోడియం యొక్క మాస్ నెంబర్ ఎంత? 23. ఓకేనా. ఇప్పుడు చూద్దాం. నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎంత అయితే నెంబర్ ఉందో అదే 11 అని అర్థం. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఆల్రెడీ ప్రోటాన్స్ ఎన్ని అయితే ఉన్నాయో ఎలక్ట్రాన్స్ కూడా అన్నీ ఉండాలి, కానీ ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉంది. ఇక్కడ ఎంత అయితే పాజిటివ్లో ఉన్నదాన్ని మనం మైనస్ చేసుకుంటున్నాం. ఇక్కడ పక్కనే 1 అని అర్థం. సో దట్ ఈజ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 10 అని అర్థం. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఈజ్ ఈక్వల్ టు మాస్ నెంబర్ మైనస్ అటామిక్ నెంబర్, దట్ ఈజ్ ఈక్వల్ టు 12. ఓకేనా. ఇలాగా మనం వీటిని క్యాటయాన్ కింద, యానయాన్ కింద, ఇలా పాజిటివ్ ఛార్జ్ వస్తే కనుక మీకు క్యాటయాన్ అని అర్థం. ఇలాగ నెగిటివ్ ఛార్జ్లో కనుక కనిపిస్తే దాన్ని మనం యానయాన్ అని అర్థం. దీని మీద నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చక్కగా బుక్స్లో ఉంటాయి, ఒకసారి రీకాల్ చేసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ అండి.